జై శ్రీరామ్ అండి. మనం ఆకివీడు సంఘటన ఇంకెంతో కాలం అవ్వలేదు, మనం మరవలేదు. ఆకివీడులో రామాలయం సంఘటన ఇది ఇలా ఉండగా మన తణుకు దగ్గరలో శివపురం అత్తిలి మండలం, ఈ శివపురం అనే ఏరియాలో ఒక దేవాలయం గత 30 ఏళ్ళగా అమ్మవారి గుడి ఉంది. ఆ గుడికి ఆనుకొని గుడి పక్కనే ఈ నెల 20, 21 కూటమి సభలు పెడుతున్నారన్నమాట. అసలు వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అసలు సభకి ఒకటి పర్మిషన్ లేదు. వచ్చే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు, హిందువులే. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందువులు అడుగుతుంటే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఈ సభని ఆపాలి, అక్కడి నుంచి వేరే దగ్గర పెట్టుకోవాలి, వాళ్ళ ప్లేస్లో పెట్టుకోవాలి. లేదు మేము ఎక్కడే పెడతామంటే చూస్తూ హిందూ సమాజం ఊరుకోదు. ముందు అధికారులు చర్యలు తీసుకొని ఈ సభని ఆపుతారని కోరుకుంటున్నాం. ఒకసారి మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ గుడి కానుకొని ఇలా సభ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. హిందువుల ఇళ్ల మధ్యలో హిందువుల గుడుల దగ్గర పెట్టి మీరు ఏమేనంటే మమ్మల్ని అలా అంటారు ఇలా అంటారు, ఇవన్నీ కాదు. మీరు హిందువులే తెలుసో తెలియకో మతం మారారు. దయచేసి గుడుల దగ్గర, హిందువుల ఇళ్ల దగ్గర కాకుండా మీ చర్చిలోనో ఎక్కడో పెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. అలాగే హిందూ సమాజం కూడా ఇటువంటి ఎక్కడ కూడా జరగకుండా హిందూ సమాజం అంతా ఏకమయ్యి వాళ్ళని కొట్టవలసిన అవసరం లేదు, తిట్టవలసిన అవసరం లేదు. వాళ్ళు హిందువులే, తెలుసో తెలియకో మతం మారారు. మళ్ళీ వాళ్ళందరినీ హిందూ ధర్మంలో కలిపే బాధ్యత మన అందరిపైన ఉంది. ముఖ్యంగా ఈ కూటమిని ఆపాలని అధికారులు కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.